మీరు జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, పహల్గామ్ లాంటి అటాక్ జరిగిపోయింది, దానికి లష్కరే తైబా తాలూకా వాళ్ళు, దాని టీఆర్ఎఫ్ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసేశారు మా వల్లే జరిగిందని. ఇంకో పక్క ఈ మసూద్ అజర్ కానీ అతని ఫ్యామిలీ కానీ ఇంకా ఏం అటాక్ చేయట్లేదు కదా, ఇండియా ఈసారి లైట్ తీసుకుందేమో, ఒకవేళ వచ్చినా వేరే జోలికి వెళ్తుంది, మన జోలికి ఎందుకు వస్తుంది అని చాలా రిలాక్స్గా ఉన్నారు. తమ శిబిరాల్లో తాము ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఆ ప్రోగ్రాంలో బిజీగా ఉండి నైట్ అయిన సరే పడుకుందాం, ఎలాగో ఇండియాలో మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారులే అనే ఫీలింగ్లో ఉండగా, నైట్ మంచి నిద్రలో ఉన్నప్పుడు 12:30-1 గంటల టైంకి ఒక్కసారిగా స్ట్రైక్. నిద్రలో ఉన్నటువంటి తీవ్రవాదులు నిద్రలోనే చచ్చిపోవడం. ఇది అసలు వ్యోమికా సింగ్, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కానీ, సోఫియా ఖురేషి కానీ, ఆమె కల్నల్, ఆమె కానీ చెప్తుంటే గూజ్ బంప్ స్టఫ్ అనమాట. చిన్న నార్మల్ ప్రెస్ మీట్ కానీ ఒక 10 kgf లెవెల్లో కనిపించింది నాకైతే. ఆ కైండ్ ఆఫ్ పీపులే కావాలి. కరెక్ట్ టార్గెట్ని గుర్తించడం, అక్కడికి వెళ్ళి వాళ్ళని మట్టు పెట్టగలగడం. చాలామందికి తెలియని థింగ్, మీడియా చెప్పని థింగ్, ఎవరి మసూద్ అజర్, వీడి గురించి చాలా కొద్ది మందికి తెలుసు. మీడియా ఎక్కువగా ఈ విషయాన్ని ఫోకస్ చేయట్లే, ఎందుకు దీని మీదే వీళ్ళు చేశారు అనే దాన్ని. ఒక పాకిస్తాన్ లాంటి దేశంలో ఉగ్రవాద సంస్థలు ఉంటాయి. ఉగ్రవాదులు అందరూ కలిసి ఒక రూమ్లో కూర్చుని మనం ఉగ్రవాదం చేద్దామని అనుకోరు. రకరకాల పీపుల్, ఈ ముస్లిం కమ్యూనిటీలో ఉండేటువంటి డిఫరెంట్ మెంటాలిటీలో ఉన్న సైకోగాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు కొంతమంది సైకోలు ఉంటారు, వాళ్ళు ఇంకొంతమంది ముస్లిమ్స్లోంచి కావాలని వాళ్ళు రెచ్చగొట్టి, అల్లా మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించుకోమన్నాడని లేనిపోయిన అబద్ధాలని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టి మోకలను తయారు చేస్తారు, సంస్థలు తయారు చేస్తారు. లష్కర్ ఏ తైబా ఒకటి, ఇంకొకటి జైషే మహమ్మద్, మొన్న వచ్చిన రిజలెన్స్ ఫోర్స్, ఇట్లా రకరకాల పేర్లతో పుట్టుకొస్తాయి ఇవన్నీ. ఈ పుట్టుకొచ్చిన వాటిని ఆ దేశం క్లోజ్ చేయలే. ఇప్పుడు మనం వెళ్ళి చేసే ప్రోగ్రామ్ పెట్టుకుందాం, అది సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుందాం. ఈ వ్యోమికా సింగ్ కానీ, సోఫియా ఖురేషి కానీ చెప్తుంటే అక్కడ వాళ్ళ ఎగ్జాక్ట్ ప్లాన్ ఏంటంటే, మసూద్ అజర్ గనక దొరికితే పోతాడు, లేదా అతని ద్వారా ఉన్నటువంటి రిలేటివ్స్, ఫ్యామిలీ, వీళ్ళు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ క్యాంప్ మొత్తాన్ని కూడా స్మాష్ చేయాలి, అది కూడా ఓవర్ నైట్ చేయాలి, అది కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి టైంలో చేయాలని ఒక బిగ్గెస్ట్ ప్లాన్తో క్లోజ్ చేశారు. ఇది కాకుండా మీడియా ఇంకొక బిగ్గెస్ట్ పాయింట్ని మన దగ్గర మిస్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, ఇంకొక ప్రాంతాన్ని కూడా వీళ్ళు క్లోజ్ చేశారు. అది లాహోర్కి 40 kilometers దూరంలో ఉన్న మురీద్కే అనేటువంటి ఒక ప్లేస్. ఈ మురీద్కే అనే ప్లేస్ ఏంటయ్యా అంటే, ఇక్కడ కూడా ఒక ఉగ్రవాద శిబిరం ఉంది. నేను అదే చెప్తున్నా, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి దీంట్లో కూడా. మనకి ఎట్లా అయితే పొలిటికల్ పార్టీస్ ఉంటాయో, ఆ దేశంలో పొలిటికల్ పార్టీస్ ఉంటాయో, ఒకే పాయింట్ అందరిది పొలిటికల్ పార్టీస్ అధికారంలోకి వచ్చి ప్రజల్ని దోచుకోవటం. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏంటి, ఎవడైతే ఇస్లాంలో మారమంటాడో ఆయన చంపేసి మారేలాగా ప్రయత్నం చేసుకోవడం, కుదిరితే అది అవతల దేశాలను ఆక్రమించేయడం. వీళ్ళ పాయింట్ ఇదైతే వాళ్ళ పాయింట్ అది. అందరి ఆర్గనైజేషన్స్ యొక్క అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకడేం చేస్తాడు, మానవ బాంబు పెట్టుకుని దూకేస్తాడు, ఇంకోటి ఏం చేస్తాడు, ఫ్లైట్ హైజాక్ చేస్తాడు, ఇంకోడు ఇట్లా వెళ్ళి చేతకానోళ్ళలాగా పహల్గామ్లో చేసినట్టు చేస్తాడు. ఒక్కొక్కడితే ఒక్కొక్క స్టైల్. ఒక స్టైల్ ఇంకోటి కాపీ కొట్టుకోవచ్చు. ఇక దరిద్ర కొట్టి ఎదవల్లో అనిపోయి వాళ్ళే ఒప్పేసుకుని రంగంలో దిగిపోయిన తర్వాత మంచి ఏంటి చెడు ఏంటి నీచులకి వాళ్ళు ఏదైనా ఎవరిదైనా వాళ్ళు కాపీ కొట్టుకుంటారు, చేసుకుంటారు. ఈ ప్రోగ్రాంలో ఈ మురిద్కి అనేటువంటి ప్లేస్లో ఉన్న ఉగ్రవాద శిబిరాన్ని హైలైట్గా ఎందుకు టార్గెట్ చేశారు అంటే, ఇక్కడ 26/11 ముంబై దాడిలో అత్యంత ముఖ్యమైనటువంటి కసబ్, డేవిడ్ హెడ్లీ అనేటువంటి వాళ్ళు ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి ప్లేసు. సో ఆల్రెడీ ఇక్కడ ఇంకా ఎంతో మందికి ట్రైనింగ్ అనేది నడుస్తుంది ఉగ్రవాదులకి. దాన్ని బేస్ చేసుకుని ఆ క్యాంపుని క్లోజ్ చేశారు. అట్లాగే మసూద్ అజర్ గురించి మన మీడియా సరైనటువంటి టైం ఇది చెప్పడానికి మరి ఎందుకు చెప్పట్లేదు నాకు తెలియదు. కొంతమంది చెప్తున్నట్టున్నారు కానీ 2001లో ఇండియన్ పార్లమెంట్ల మీద దాడి జరిగింది. పార్లమెంట్లోకి ఎంటర్ అయిపోయి గన్లు పట్టుకుని వచ్చేసారు. దానికి మసూద్ అజర్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అంతకుముందు చాలా ఇష్యూస్ జరిగాయి. వాడు అంతకుముందు కూడా ఇండియాలో జరిగినటువంటి అనేక రకాల బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు, వీటికి డైరెక్ట్ సంబంధం. అక్కడ మొదలు పెడితే మొన్న జరిగిన పహల్గామ్ వరకు మసూద్ అజర్ ఇప్పుడు ఎట్లయితే రాంగ్ కంపారిజన్ అవుద్దేమో, తోపు లాంటి డైరెక్టర్ ఉంటాడు ఈ దేశంలో, ఆయన దగ్గర శిష్యులా ఉంటారు. వాళ్ళు తీసేటువంటి సినిమాలు హిట్ అయినాయి అనుకో, అతనికి ఎట్లా అయితే మనం క్రెడిట్ ఇస్తామో ఎట్లాగొట్లా వీడి ద్వారా వచ్చిన వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారనమాట. సో యుఎస్కి బిన్ లాడెన్ ఎట్లాగో వీడు మనకి.
సో 1999లో కాందహార్ ఐజాక్ అప్పుడు 99 ఏదో ఇయర్ గుర్తులేదు కానీ అప్పుడు కూడా ఆ ఎయిర్లైన్స్ ఐజాక్ చేసిందే వీడిని విడిపించడానికి, వీడిని ఆల్రెడీ పట్టుకున్నారు కూడా. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వీడిని టార్గెట్ చేసి చేయడం జరిగింది. అయినా కానీ వీడు అక్కడ ఉన్నాడని చేయలేదు, వాడి యొక్క బేస్ మొత్తాన్ని తుడిచేయాలనే ఉద్దేశంతో క్లీన్ చేసేసారు. వాడి 2 ఇళ్ళు కానీ, వాడు ఉగ్రవాద శిబిరం కానీ, పక్కన ఉండేటువంటి మసీదు కానీ, మసీదు కాబట్టి నైట్ టైం ఎవరు లేరు దాంట్లో డివోటీస్. సో మొత్తం కూడా కొలాప్స్ అయిపోయినటువంటి సిచ్యువేషను. తర్వాత ఈ మురిద్కి అనేటువంటి ప్లేస్లో కసబ్ లాంటి వాళ్ళు, డేవిడ్ ఎడ్లీ లాంటి వారు అనేక మంది ప్రిపేర్ అవుతున్న తరుణంలో వాళ్ళని కూడా క్లోజ్ చేసేలాగా, అలాంటి ఉగ్రవాద శిబిరాలని లేపేసేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్ళారు. దాంట్లో చాలా క్రూషియల్గా ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా, వీళ్ళిద్దరు లేడీస్ ఇద్దరు కూడా, ఒక వింగ్ కమాండర్, ఒక కల్నల్, ఫీమేల్స్. అది ఒక భయంకరమైనటువంటి స్టఫ్. ఎవడైతే వచ్చి చంపేసి, భర్తను చంపేసి భార్య ఎదుర్కొండా వచ్చి నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అన్నాడు, ఆవిడ మోడీకి చెప్పింది. మోడీ ఏం చేయాలో చేశాడని చాలామంది మాట్లాడుకున్న సిచ్యువేషన్.